ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ నేత వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు అవబోతున్నాయా? అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారా? ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక నివేదిక పవన్ కళ్యాణ్కి అందింది. దాంట్లో ఆధారాల పరంగానే ఆయన క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూములు ఆక్రమించుకున్న కేసు అది. ఆ మఠం భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, ఆక్రమించేశారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా. అయితే దీంట్లో శాఖాపరమైన చర్యలు తీసుకున్నందుకు గాను అధికారులపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీని కథ ఏంటి? పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూముల వివరాలు ఏంటి సంగతి? అంటే ఇప్పుడు క్రిమినల్ చర్యలు ఒక పెద్దిరెడ్డి మీదేనా? సజ్జల మీద లేవా? జగన్మోహన్ రెడ్డి మీద లేవా? అంటే వీళ్ళంతా అడవి దొంగలే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అడవి దొంగ సినిమా చూసా? చిరంజీవి. అంటే అడవి దొంగలు మనం సినిమాల్లో చూడటం కాదు, ఇవాళ జనం కళ్ళ ముందు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడేదో మంగళంపల్లి అడవుల్లో ఉంగునూరు అక్కడ నీకు దగ్గర ఒక 75 ఎకరాల అటవీ భూమి కబ్జా చేశారని, అక్కడే ఒక ప్యాలెస్ నిర్మించారని. అదేమంటే ఆయన ఏమంటారు, అది కూలాళ్ళ కోసం అంటాడు. ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కావు? దూడగడ్డి కోసమా? అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్పినా వినేవాళ్ళు వాళ్ళకి తెలుసు కదా, విఘ్నులైన ప్రజలు వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఇష్యూ ఏంటి? తను ఏమంటారు, అది పట్టా భూమి అంటారు. ఎవరిచ్చారా పట్టా ఇచ్చారా? పట్టా పుట్టించారా? చుట్టూ దట్టమైన అడవి, నీకు మధ్యలో నీకు 105 ఎకరాలు, మరి ఎట్లా నీకు పట్టా వస్తుంది? అక్కడ మంగళంపేటే కాదు నీకు ఇప్పుడు ఇది ఏది సజ్జల ఎస్టేట్, ఇక్కడ కడప జిల్లా సీకేపల్లి మండలం 105 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారని, అసలు 65 ఎకరాలు ఆక్రమించినట్టుగా నీకు మరి నివేదికలో కూడా రుజువైన పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు అన్నారు క్రిమినల్ కేసులు కట్టమని, ఒక పెద్దిరెడ్డి మీదైనా అని అడుగుతోంది. అదే సజ్జల మీద కూడా కట్టాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి వాళ్ళందరూ మరి అక్కడ 105 ఎకరాల అటవీ భూమి కబ్జా అంటే సీకేపల్లిలో, అది కడప జిల్లా. సజ్జలకు రాసిచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇది చిత్తూరు జిల్లా, ఇది పెద్దిరెడ్డికి రాసిచ్చాడా? అంటే అసలు గుత్తకు తీసుకున్నారా? రాయలసీమ అంతా వీళ్ళకి గుత్తకిచ్చాడా? జగన్మోహన్ రెడ్డిపై మరి క్రిమినల్ కేసులు కట్టించాడా పవన్ కళ్యాణ్? ఎందుకంటే అతను అడవి దొంగే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇడుపులపాయ ఎస్టేట్, ఏది 1000 ఎకరాల ఇడుపులపాయ ఎస్టేట్, 610 ఎకరాలు అసైన్డ్ ల్యాండు, నాకు తెలియకుండా మా నాన్న రాజారెడ్డి కొన్నాడు అని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ప్రకటించారు ఇక్కడ అసెంబ్లీలో. అసలు అందులో 610 ఎకరాలని ఇవాళ చెప్పాడు, మళ్ళీ రేపు మాట మార్చాడు. ఏంటి 310 ఎకరాలు అన్నాడు. ఇచ్చేస్తున్నా, నేను సరెండర్ చేస్తున్నా అని ప్రకటించాడు. ఇప్పటిదాకా ఇచ్చారా? ఇడుపులపాయ ఎస్టేట్లో ఆ 1000 ఎకరాల్లో ఎన్ని అటవీ భూములు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత రెవెన్యూ పోరంబోకు కలిపేసుకున్నారు? వాటన్నిటిపైన విచారణలు జరపాలి కదా. అసలు ఎందుకు నిన్న లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ భూముల మీద విచారణకు ఆదేశించారు. మీకు తెలుసు, ఏది దగ్గర 28 ఎకరాలు ఏమో అటవీ భూములు ఉన్నాయని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు, రెవెన్యూ వాళ్ళు నిర్ధారించారు అన్నారు. ఏమైంది మరి? క్రిమినల్ కేసులు కట్టదా? అటవీ భూములని ఆక్రమించటం అనేది నాన్ బైలబుల్ క్రైమ్. అది అవును, అటవీ చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో తెచ్చాడు, దాన్ని మేము రద్దు చేస్తున్నాం, మేమేదో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చున్నాం అని చెప్పి మొన్న కూడా అసెంబ్లీ సెషన్స్లో దాని మీద వేడి చర్చ జరిగింది. ఒక చట్టం కూడా తెచ్చిన నేపథ్యం. మొదటి సంతకం దాన్ని రద్దు చేస్తూనే పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దగ్గర దాని ప్రకారం నీకు 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. ఏది అటవీ భూమిని కబ్జా చేస్తే 10 నుంచి 14 ఏళ్ళ జైలు శిక్ష. మరి పెద్దిరెడ్డికి పడుద్దా? సజ్జలకు పడుద్దా? జగన్మోహన్ రెడ్డికి పడుద్దా?
ఇప్పుడు అటవీ భూములు అడవి దొంగలు అన్నది అందుకే నీకు పుష్ప 1 పుష్ప 2 తీసినట్టున్నాడు ఎవరు సుకుమారా అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి ఇంట్లోనే నీకు 4 పుష్పాలు ఉన్నాయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్ప 1, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పుష్ప 2, పెద్దిరెడ్డి పుష్ప 3, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుష్ప 4. పుష్పాలో అడవిలో ఉన్నటువంటి దొంగలను మాత్రమే ఎత్తుకెళ్ళేవారు, ఇక్కడ వీళ్ళు అడవిని ఎత్తుకెళ్ళినట్టుంది ఇది. అంటే రెడ్ శాండల్ మాఫియా ఏది అసలు గోడౌన్ మాయం చేశారు. రెడ్ శాండల్ ఏమైపోయింది? ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీకు గుర్తుందా? ఏంటి ఎక్కడో నేపాల్లో రెడ్ శాండల్ దొరికితే ఆ రోజు ఏమన్నారు, ఇది పెద్దిరెడ్డి రెడ్ శాండలే అన్నారు. ఏమైంది ఆ కేసు? ఇప్పుడు కర్ణాటక ఒక 100 కోట్ల విలువైనటువంటి రెడ్ శాండల్ సీజ్ చేసింది. ఆ సీఎంతో కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అప్పుడు వెళ్ళి సిద్ధరామయ్యతో ఏదో కుంకి ఏనుగులో ఏదో అడుగుతా మా 100 కోట్లు రెడ్ శాండల్ మా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చింది, ఆ డబ్బు కూడా మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే మీరు ఇవ్వాలా అని అడిగిన నేపథ్యంలో అసలు వీళ్ళు రెడ్ శాండల్ మాఫియాయే కాదు, ఇది ల్యాండ్ మాఫియా. ఏది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటారు, నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు బుగ్గమఠం భూములు అంటున్నాడు. తిరుపతిలో బుగ్గమఠం భూములు 4 ఎకరాలు వీళ్ళు కొన్నామని, ఇంకొక 5 ఎకరాలు కబ్జా చేశారని. బుగ్గమఠం భూములు పవన్ నీకు 125 ఎకరాలు. అసలు ఎందుకు ఆ మఠం? చంద్రగిరి రాజులో ఎవరో ఇచ్చారు ఆ మఠం భూములు. ఎందుకోసం? అప్పట్లో ఖాళీ నడకన శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆశ్రయం, వాళ్ళకి అన్నపానాదులు కల్పించటం, వాళ్ళ రాత్రి బస. 125 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఎంత ఉందంటావు? 25 సెంట్లు. ఎంత? 25 సెంట్లు. ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 25 సెంట్లు? మొత్తం కబ్జానా? అదేమంటే అక్కడ గోశాల కట్టానంటాడు, అక్కడ గుడి కట్టానంటాడు, అక్కడేమో వైసీపీ కార్యాలయం కూడా పెట్టారు. ఆ బుగ్గమఠం భూములు సర్వేకి వస్తే మనం చూసాం, అలో చేశారా? రౌడీ మూకలు ఏ విధంగా భయభ్రాంతులకి గురి చేశారు ఆ సర్వేయర్లు. అంటే ఏంటంటే ఇవాళ రౌడీయిజమా? అంటే డబ్బు ఉంటే ఏదైనా చేసేద్దామనా? ఇప్పుడు రెడ్ శాండల్ మాఫియా ఈ ల్యాండ్ మాఫియా కాదు, ఇప్పుడు లిక్కర్ మాఫియా. దాంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి 7 అంచెల వ్యవస్థలో ఆయన 6th ఫేజ్లో ఉన్నాడు. డబ్బంతా మేము ఆయనకే ఇచ్చామంటున్నారు. ఎవరు? మిథున్ రెడ్డి. అసలు విజయసాయి రెడ్డే మిథున్ రెడ్డి పేరు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళని ఫిక్స్ చేసింది ఎవరు? విభీషణ్ రెడ్డి. రావణాసురుడు గుట్టు విభీషణ్ రెడ్డి ఎట్లయితే బయట పెట్టాడో ఈ జగనాసురుల గుట్టంతా ఇవాళ విభీషణ్ రెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డి బయట పెట్టిన నేపథ్యంలో మిథున్ రెడ్డి, ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజు నా దగ్గరికి వచ్చారు, బిజినెస్ చేసుకుంటామన్నారు, నేనే 60 కోట్లు ఇప్పించా అని చెప్పింది ఎవరు? విభీషణ్. వీళ్ళ సహనిందితుడు, తోడు దొంగ. ఇది ఎంత తీవ్రమైన నేరం. ఇప్పుడు బయట నువ్వు చెబితే నమ్మరు, నేను చెబితే నమ్మరు, కానీ తోడు దొంగే ఈ దొంగతనం బయట పెడితే అది ఎంత బలంగా ఇవాళ చట్టానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిపైన ల్యాండ్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లేకపోతే వైన్ మాఫియా, మైన్ మాఫియా ఇంకోటి ఉంది, మనం మర్చిపోయాం. ఇప్పుడు గనుల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి, అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి, అటు అడవులు దుడిచేశాడు, ఇటు గనులు నాకేశాడా. ఆ కలర్ గ్రానైట్, అసలు శాండ్ మాఫియా, అసలు ఇసుక, అసలు ఆ కుంభకోణమే నీకు 19,000 కోట్లు అన్నారు. అంటే ఆ ఫైల్స్ అన్నీ తగలబెట్టారా? మదనపల్లి ఫైల్సా? 2 ఆర్డీఓలు బలి, 2 ఆర్డీఓలు బలయ్యారు అక్కడ. అంటే అసలు ఇతను పెద్దిరెడ్డికి అసలు పాపాల పెద్దిరెడ్డి అని పేరు పెట్టారు. తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. దోషుల్ని శిక్షించటం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం పవన్ కళ్యాణ్ అంతటికే పరిమితం కాకూడదు. ఏంటి వాళ్ళ 3 పార్టీలని ఎందుకు గెలిపించారు ఈ బాధితులంతా? 93% సీట్లు ఎందుకు ఇచ్చారు మీకు? 54% ఓట్లు ఎందుకు ఇచ్చారంటే దోషుల్ని శిక్షించండి, అది తెలుగుదేశం పని. ప్రజాధనాన్ని మళ్ళా రికవరీ చేయండి, అది జనసేన పని. ఇవాళ మాకు అండగా నిలబడండి. బాధితులకు అండగా నిలబడాల్సిన పని ఎవరిది? బీజేపీ, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఆ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ఓట్లు ఎంచుకుంది ఎందుకు? ఈ 3 పనులు చేయమని.
చేయాల్సిన బాధ్యత ఆ 3 పార్టీల మీద ఉంది. రైట్. కూటమి ప్రభుత్వం తరపున అవినీతిపరమైన కేసులు నమోదు చేయడమే కాదు, వాళ్ళని శిక్ష అనుభవించే వరకు తీసుకెళ్ళని చెప్పేసి చెప్తున్నారు శ్రీనివాసరావు గారు. చూద్దాం భవిష్యత్తులో మరి నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి అరెస్టు కూడా త్వరలోనే జరగబోతోందా అనే వార్తలు వస్తున్నాయి. చూద్దాం విచారణలో ఏం తేలబోతా ఉంది, పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండబోతోంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.